నమస్తే వీటీవీ పొలిటికల్ ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ పథకం ద్వారా టీజీఎస్ ఆర్టీసీ అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ విజయగాథ దాని రాజకీయ సామాజిక ప్రభావాలపై సమగ్ర విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో 200 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించారు. ఈ ప్రయాణాల విలువ అక్షరాల 6,700 కోట్లుగా ఆర్టీసీ అంచనా వేసింది. ఇది ఆర్టీసీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్. ఈ భారీ విజయానికి గుర్తుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్సు స్టేషన్లలో సంబరాలు జరిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ పథకం మహిళల ఆర్థిక స్వతంత్రాన్ని పెంపొందించడమే కాకుండా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆర్టీసీకి కొత్త బస్సుల అవసరం కూడా పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలు జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నారు. హైదరాబాద్ నగరంలోనూ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. ఈ పథకం విజయవంతంగా కొనసాగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరమైన నిధులను ఆర్టీసీకి విడుదల చేస్తూ తోడ్పడుతుంది. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. మహాలక్ష్మి పథకం కేవలం ఒక రవాణా సౌకర్యం మాత్రమే కాదు, ఇది తెలంగాణలో మహిళా సాధికారతకు, ప్రజా రవాణా వ్యవస్థ పునర్జీవానికి ప్రతీక. ఈ పథకం భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు దారి తీస్తుందో వేచి చూద్దాం. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం వీటీవీ పొలిటికల్ చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.